హలో అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్యాంకాక్‌లోని బేబీ బ్రింజల్స్ దొరుకుతాయి. వీటితోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని హీట్ అయినాక సరిపడినంత ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బ్రింజల్స్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి క్వాంటిటీని బట్టి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్రింజల్స్ని. పెద్ద సైజు కూడా దొరుకుతాయి. పర్పుల్ కలర్లో అయితే ఈ రౌండ్ సైజు బ్రింజల్స్, తర్వాత కొంచెం లాంగ్ సైజు కూడా దొరుకుతుంటాయి అప్పుడప్పుడు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న బేబీ బ్రింజల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవైతే ఫ్రైకి చాలా బాగుంటాయి. డైరెక్ట్గా ఇలా పట్టుకుని తినచ్చు. పప్పుచారుతో కానీ టమాటా పప్పుతో కానీ దేనితోనైనా చాలా బాగుంటుంది. నేను ఈ ఫ్రైకి కాంబినేషన్కి అయితే నేను మ్యాంగో పప్పు చేస్తున్నాను. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతాయి. ఈ బ్రింజల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. క్లాంగ్తా మార్కెట్లో ఇవైతే దొరుకుతాయి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ అయితే అవసరం లేదు. ఒక స్పూన్ అయితే సరిపోతుంది ధనియాలు, జీలకర్ర పౌడర్. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ బేబీ బ్రింజల్ ఫ్రై అయితే అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్లోని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. బ్రింజల్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది ఇది రెసిపీ అయితే. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బ్రింజల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే కొత్తిమీరని యాడ్ చేసుకుని. టేస్టీ బేబీ బ్రింజల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ బేబీ బ్రింజల్స్ ఫ్రై అయితే డైరెక్ట్గానే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసిన మసాలా పౌడర్స్ అవి ఉన్నాయి కదా, గార్లిక్ పేస్ట్ అవన్నీ వీటికి బాగా పడతాయి కాబట్టి ఇలా డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది. దగ్గర అయితే రెడీగా బటర్ ఎప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా బటర్ తోటి రెసిపీస్ ఏమైనా చేయాల్సి ఉంటుంది కదా, వాటి కోసం నేను యూస్ చేసుకోవడానికి వాడుతుంటాను. దీన్ని డైరెక్ట్గా కొంచెం గీ చేసుకుని వేడివేడి పప్పానంలోని బ్రింజల్ ఫ్రై నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా గీ అయితే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను అందుకనే అప్పటికప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను. ఇలా పప్పు అలా చేసినప్పుడు మామిడికాయ పప్పు ఇది దీనికి కాంబినేషన్.
గీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని సెపరేట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు లంచ్కి ఎంత సరిపోతుందో అంతే చేసుకుంటాను నేను ఇప్పుడు. ఆల్రెడీ రెడీ చేసి ఉంటుంది, కానీ ఇలా ఫ్రెష్గా చేసుకున్న నెయ్యితో తింటే పప్పన్నం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కౌ మిల్క్తో చేసిన బటర్తో చేసిన గీ ఇది. రోజు మా లంచ్ అయితే మామిడికాయ పప్పు, బ్రింజాల్ ఫ్రై, నెయ్యి, రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా అవగానే వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. ఇది గైస్ వేడివేడి అన్నంతో మామిడికాయ పప్పు, బ్రింజాల్ ఫ్రై, వేడివేడి నెయ్యితోటి సర్వ్ చేసుకుంటే ఇంకా చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. నెయ్యి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, ఫ్రెష్గా చేసుకున్న నెయ్యి కాబట్టి. అదే అప్పటికప్పుడు చేసుకుని వేడి చేసుకుంటే ఈ స్మెల్ అయితే రాదు, టేస్ట్ కూడా రాదు. నేను అందుకని ఇలా పప్పు చేసినప్పుడల్లా అలా చేస్తాను. బటర్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని ఇలా తింటే పప్పుతోటి చాలా బాగుంది. సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇది గైస్ బేబీ బ్రింజాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసారు కదండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.